ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. కూడి వచ్చిన వారందరికీ మరొకసారి ప్రభు పేరట ఆహ్వానిస్తూ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే వరంగల్లో, హైదరాబాద్లో సిలేం ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చూస్తున్న వాళ్ళు, చూడబోతున్న వారందరికీ ఆహ్వానిస్తూ దైవ అనుగ్రహం పొందే విధంగా సంక్షిప్తంగా మన వాక్యం విందాము. చిన్నగానే కానీ సంక్షిప్తంగా వినే విధంగా ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ సమయంలో ఒక వాక్యం తీసుకుందాము. గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు విక్రింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఎదుగో ప్రభా, ఈ పగటి కాలములో నీ కృపను బట్టి తండ్రి ఉదయం నుంచలే ప్రభు స్తోత్రం నీ వాక్యం ద్వారా సంధించి మనల్ని సరిచేసి నీ నిబంధనలు స్థిరపరచుటకు వందనాలు. నీకు స్తుతి ఆరాధన చేసే భాగ్యంను, కానుకలు అర్పించే అవకాశంను మాకందరికీ అనుగ్రహించలేకే వందనాలు. నీ కృప నిరంతరం ఉండునుగాక. ఈ సమయంలో ప్రభా, నీ బిడ్డలకు ప్రభు కావాల్సిన వర్తమానము తండ్రి, ఇది ప్రస్తుతం జరుగుతున్న ఆయా పరిస్థితుల్లో మా జీవితానికి, అలాగనే సమాజంలో, ప్రపంచంలో జరుగుతున్న ప్రభా విపత్తులను అన్నిటినీ పురస్కరించుకొని ప్రభా మాతో మాట్లాడమని, మా జీవితాల యొక్క ఆయా పరివర్తన తండ్రి కలిగే విధంగా మాతో మాట్లాడి నీ ప్రణాళిక, నీ ఉద్దేశం తెలియజేయమని మమ్మల్ని మేము తగ్గించుకుని నామని ఇచ్చిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. దేవుని బిడ్డలారా, దేవుని సముఖములో చేరి వాక్యము సరిగా వినాలి, వినిపించుకోవాలి, అనుభవంలో స్థిరపరచుకోవాలి, నడిపించబడే విధంగా స్థిరపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు ఎంతగా ప్రార్థనకు వస్తే అంత ఫలితంగా మీ జీవితంలో దేవుడు ఫలితం ఇస్తాడు. ఆ పరలోక రాజ్యము దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన వారుగా అది సమీపస్తుంది. నిత్య జీవము, ఆ నిత్యత్వంలో స్థిరపరిచే ఫలము వస్తుంది. కాబట్టి అలా దైవ అనుగ్రహం కలిగి ఉండాలి. సరే, ఇప్పుడు మధ్యపురములో, గల్ఫ్ దేశంలో, మధ్య దేశాల్లో జరుగుతున్న ఆ సంఘర్షణ నేపథ్యాన్ని మనము వాక్యంగా తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకొని అరణ్య మార్గంలో వెళ్తున్నారు. మంచిగా వినాలి. సంక్షిప్తంగా అని చెప్పి ఉన్నప్పుడు తొందరగా అయిపోవాలి కాబట్టి జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏర్పరచుకున్న జనాంగం కదా, అబ్రహాము ద్వారా ఏర్పరచుకున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన మాట చొప్పున నీ సంతానం అంతా నా నిబంధనలో స్థిరపరచుటకు నీ సంతానం ఏర్పరచుకుంటాను అని చెప్పి దేవుడు ఆ కానాను ప్రాంతం, నేడు ఉన్నటువంటి పాలస్తీనా ప్రాంతమే ఇజ్రాయెల్ నివాసం అనేటువంటి ప్రాంతం. ఒకప్పుడు అది కానాను. ఆ కానాను ప్రాంతము ఇదిగో ఈ అబ్రహాము సంతానంకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఆ మాట చొప్పున వీరు కరువు కాలములో ఆ కానాను ప్రాంతం నిలవక, కరువు కాలములో ఎక్కడికి పోయారు? ఐగుప్తు. మనము కష్టకాలములో నిలకడగా ఉండవలసిన మనము ఎడికి పోతామండి? మనకి ఇష్టం లేకుండా కానీ కష్టం మీద కానీ అక్కడికి పోతే మరి తలదాచుకునే విధంగా ఉంటుంది. మన ఇల్లును, మన బంధువులను, మన బలగాన్ని అంతా వదిలిపెట్టి ఎడిగిపోతాం. కరువు తాండవిచ్చినప్పుడు మనకి ఎక్కడైతే బతుకు తీరు ఉంటుందో అక్కడికి పోతాం. హల్లెలూయా. ఇప్పుడు సుజాత సిస్టర్ అడుగుతా, ఎందుకు వచ్చినామా హైదరాబాద్ అంటే, నువ్వు వచ్చినట్టు నేను వచ్చినా అన్నట్టే ఉంటుంది, చెప్తుంది కావచ్చు. కానీ తన అంతరంగం మాత్రం ఏం తెలుసా, ఉన్న ఊళ్ళో
కన్న ఊరు కంటే, అంటే ఉన్న ఊరు కన్న ఊరే, కానీ అక్కడ బతుకుదేరు అంతగా లేదు. కనుక మాలాగా ఉండకుండా నా పిల్లలు గొప్పగా ఉండేటకు స్థితికి వచ్చా. అవునా కదా? ఎస్, కష్టపడి. ఎందుకంటే సొంత ఊరు, బంధము, బలగము, బంధుత్వము, రక్త సంబంధులు, ప్లస్ అక్కడ సౌలత్ ఉంది, వ్యవసాయం ఉంది, పనులు ఉన్నాయి, ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉన్నది, బలగం ఉంది. వీళ్ళందరినీ వదిలిపెట్టి రావడం ఎందుకు అంటే పిల్లల భవిష్యత్తు. ఈ కానాన్ నుంచి ఏడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారు యోసేపు కాలంలో. అక్కడ సౌలత్ కలిగి ఉండి 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 అక్కడ కూడా ఏమొచ్చింది? భయంకరమైన హింస వచ్చింది. ఎస్, ఆడ గొప్పగా దేవుని వాగ్దానం ఏముందంటే కానాన్ ప్రాంతంలో ఉండాలి. కాబట్టి అక్కడ చాలా భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవాన్ని ప్రార్థన చేసిన అబ్రహాము సంతానము దేవుడిచ్చిన వాగ్దానము గుర్తు చేసుకునే విధంగా ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు గుర్తు చేసుకొని వారి శ్రమను చూసి దిగి వచ్చి ఇదిగో మోషే ద్వారా కానానుకు పంపించుటకు, మళ్ళీ వాళ్ళను కానానుకు పంపించుటకు, నడిపించుటకు, ఐగుప్తు నుంచి వాళ్ళని విడిపించి ఇప్పుడు అరణ్య గుండా నడిపిస్తున్నాడు. ఇదంతా భౌతికంగా అంటే మీరు పొరపాటే. ఇదంతా ఆత్మీయ సాదృశ్యంగా మనకు నేర్పించుటకు గత కాలంలో భూతల మీద ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకు భూమి మీద చేస్తూనే ఆ పరమునకు చేరే విధంగా మనకు సాదృశ్యంగా, ఛాయగా, ఉపమానంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భౌతికంగా అర్థమవుతూనే ఆధ్యాత్మికంగా మనకు ఆత్మ ద్వారా ఆత్మీయ నడువడిని మనకు అర్థమవుతుంది, గోచరం అవుతుంది. హల్లెలూయా. అలాగా నడిపించబడుతున్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళకి యుద్ధానికి వచ్చిన ఒక దేశం. ఆ దేశం ఏం దేశం అండి? ఫస్ట్ వాళ్ళు రెఫాదులో వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సీను అరణ్యం నుంచి వెళ్ళి, అక్కడి నుంచి వెళ్ళి రెఫాద్ అనే ప్రాంతానికి వచ్చారు. అంటే ఎక్కడైతే మోషేకు దేవుడు కనబడ్డాడో ఆ హోరేబు కొండ దగ్గరికి, దేవుని పర్వతం దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ దాహం అన్నారు, దేవుడు నీళ్ళు ఇచ్చాడు ఒక బండ ద్వారా. అంత నడుస్తుంది. దేవుడికి, భక్తులకు, దేవుడికి, ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం అక్కడ కొనసాగుతుంది. ఆకలైనప్పుడు ఆహారం ఇస్తున్నాడు. మాకు దాహం అవుతుంది అని మోషేని విసిగించినప్పుడు దేవుడు బండ నుంచి వెళ్ళి, ఆ హోరేబు కొండ నుంచి వెళ్ళి ఏం చేశాడు? నీళ్ళు కూడా ఇచ్చాడు. ఆ నీళ్ళు తాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్న సమయంలో సేద తీసుకున్నారు. మళ్ళీ నడవాలి. దేవుడు చెప్పినట్టుగా మళ్ళీ ముందుకు సాగిపోవాలి. ఆ సాగిపోయే క్రమంలో ఒక దేశం వచ్చింది. దేవుడు ఎవరిని కానీ ఉత్తపుణ్యానిగా నీ యాత్రలో ఎదురవుతున్న వారందరినీ కొట్టుకొని పోవం అని చెప్పలే. అలాంటి దేవుడు కాదు. మన దేవుడు ప్రేమ గల దేవుడు, మన దేవుడు న్యాయం గల దేవుడు, మన దేవుడు సమాధానపరిచే దేవుడు, మన దేవుడు క్రమంగా నడిపించే దేవుడు, మన దేవుడు సత్యస్వరూపుడు, మన దేవుడు పరిశుద్ధుడు. అలా ఆ దేవుడు సృష్టికర్త, ఆ దేవుడు యెహోవా దేవుడు, ఆ దేవుడే ఆయన నుండి వచ్చిన యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు ఎవరిని ఉత్తపుణ్యానిగా వాళ్ళని వాళ్ళని వేసుకో, నేను చూసుకుంటానే దేవుడు కాదు, పక్షపాతి కాదు. వాళ్ళందరినీ వీళ్ళని సృష్టించినవాడు, వాళ్ళని సృష్టించినవాడు. కానీ వారిలో నుండి ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు ఈ జనాంగం. ఎందుకంటే దేవుడే మళ్ళీ ఈ లోకానికి శరీరధారిగా అవతరించి అందరినీ విమోచించాలి. కాబట్టి ఈ జనాంగాన్ని ఈ ఒక వ్యక్తి ద్వారా ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ఒక వ్యక్తి ద్వారా ఈ సంతానం ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. వారేమో తప్పిపోయిన వారు, మిగతా వారందరూ సృష్టికర్త నుండి తప్పిపోయిన వారు. వారు దేవతలు చేసుకున్నారు, మతాలు స్థాపించుకున్నారు, దేశాలుగా నివసిస్తున్నారు. హల్లెలూయా. అయితే వీరి ద్వారా వాళ్ళని దీవించడానికే ఇష్టపడి వీళ్ళని ఏర్పరచుకున్నాడు.
ఇజ్రాయెల్ ప్రజలను. కానీ ఇది తెలియక సాతాను వారిలో ఉండి అడ్డుపడుతున్నారు. వీళ్ళు సాగకుండా, దీని ప్రణాళికగా సాగిపోకుండా, ప్రణాళిక నెరవేర్చబడకుండా దేవుని నడిపింపులో సాగిపోకుండా వీళ్ళు అడ్డుపడే విధంగా సాతాను ప్రేరేపణతో ఒక జనాంగము అడ్డుపడి, ఆ జనాంగమే అమాలేకులు. మొట్టమొదటిగా వాళ్ళకి యుద్ధానికి వచ్చిన ఎవరండి? అమాలీకులు. ఈ అమాలీకులు ఎవరండి? అంతకుముందు మన వాక్యము నేర్చుకున్నాము. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎదురవుతున్న వారందరితో ఫస్ట్ సమాధానంగా వెళ్ళు. షయ్యూరుకు వెళ్తున్నావా? ఆ ప్రాంతము నీ సహోదరుడికి ఇచ్చాను, ఏదోముకి ఇచ్చాను, ఏశావుకి ఇచ్చాను, అది నువ్వు స్వాస్థ్యం పెట్టుకో, ఆయనకి ఇచ్చాను నేను, అది నువ్వు వాళ్ళ అనుమతి ఇవ్వకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవద్దు అన్నాడు. అలాగనే మిథ్యాను వాళ్ళు, అలాగనే అమోరీయులు, అలాగనే ఇలాగా పలు మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు అనుమతి ఇవ్వకపోతే, వాళ్ళు అడ్డుపడితే, వాళ్ళు మూర్ఖంగా ఎదిరిస్తే అప్పుడు తప్పని పరిస్థితిలో యుద్ధానికి సిద్ధపడు, నేను మీకు సాయం చేస్తా, ఈ యుద్ధము మీది కాదు, ఇది యెహోవాది అన్నాడు. హల్లెలూయా. అందుకోసము మీ పక్షము ఉన్నాను, నువ్వు సమాధానపరచమని సమాధానంగా నువ్వు మాట్లాడితే వాళ్ళు వింటలేరు. మీ పొలిమేరలో వెళ్తాం, మీ జాగలు మేము ఆక్రమించుకొని రాలే, మీ పంటలు దోచుకోవటానికి రాలే, మీ నీళ్లు మీ ఆహారము మేము గుంజుకోవటానికి రాలే, మా దేవుడు చెప్పిన ప్రాంతాన్ని పోయే వరకు మేమేమి తీసుకో, ఒకవేళ తీసుకుంటే దానికి 4 గంటలు ఇస్తామని న్యాయపదంగా క్రమంగా చెప్పిన ఆ రాయబారులు చెప్పిన మాట వినకుండా, ప్రజలు చెప్పిన మాట వినకుండా, ఇజ్రాయెల్ ప్రజలు చెప్పిన మాట భక్తులు చెప్తే వినకుండా కయ్యానికి కాళ్ళు దూతే అప్పుడు తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి చేయమన్నాడు. నేను చూసుకుంటాను అన్నాడు. అంత నీతిగల దేవుడు, అంత ధర్మం గల దేవుడు, అంతటి క్రమమైన పరిశుద్ధుడు కనుక మాట విన్నవారికి ఆయన దీర్ఘశాంతుడు, శాంతిమూర్తి, సమాధానకర్త. అలాగనే తన పిల్లలు కూడా ఉండమంటాడు. దీనంగా ఉండు ఇతరుల పట్ల, సజ్జనుడుగా ఉండు ఇతరుల పట్ల, ప్రేమగా ఉండు ఇతరుల పట్ల, శాంతిగా ఉండు ఇతరుల పట్ల, సమాధానంగా ఉండు ఇతరుల పట్ల. నువ్వు పరదేశం అని, నువ్వు నీ మధ్యలో పరదేశంలో జీవసిస్తున్నారు, మాకంటే ఎక్కువ అభివృద్ధి పొందుతున్నానని వాళ్ళ మీద అసూయపడద్దు. నువ్వు కూడా ఒకప్పుడు పరదేశం, అది గుర్తుపెట్టుకో. పరదేశంలోకి ఒక న్యాయం, నీకొక న్యాయం ఉండద్దు. నీ మధ్యలో పరదేశం ఉంటే నీ ప్రేమ అతడు కూడా ఉండాలి. అతనికి చూపించు నీ ప్రేమ, నీతో అనుబంధం కలిగి ఉండే విధంగా సహకరించు, ప్రేమ చూపెట్టుము. న్యాయంగా నువ్వెలా న్యాయం కోరుకుంటా ఎదుటి వ్యక్తి నీ మధ్యలో నీ ప్రాంతంలో నివసించే ఆ పరదేశం కూడా అదే న్యాయమో కలిగి ఉండు. నీవు పరదేశం అని మర్చిపోకూడదు అని చెప్పే గొప్ప న్యాయమైన దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఎలాలో ఎక్కడున్నాడండి? ఇతడు కాకపోతే ఇతడే గొప్ప దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇతడు మహానీయుడు, గొప్ప నీతిమంతుడు, గొప్ప దీనంగా చూపించే గొప్ప విశాల హృదయం కలిగిన వాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నందులకే ధన్యత, భాగ్యవంతులం. అయితే ఇజ్రాయెల్ ప్రజలు పోతున్నప్పుడు కయ్యానికి కాళ్ళు దువ్వే విధంగా మొట్టమొదటిగా రాజ్యము ఎవరు వచ్చారు తెలుసా అండి? అమాలీకులు. ఈ అమాలీకులు ఎవరు అంటే ఏదోము సంతతి వాడు, అంటే యాకోబు సహోదరుడైనటువంటి ఏశావు మనవడు అన్నమాట. ఎవరండి? మనవడు, ఏశావు మనవడు. ఈ ఏశావు మనవడు అమాలీకులుగా మనం ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నట్టుకు ఆదికాండము 36వ అధ్యాయము కొంచెం చూద్దాం, అప్పుడు మనకు కన్ఫర్మ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 36వ అధ్యాయము 11వ వచనం. ఎలీఫస్ కుమారులు హేమారు, హోమారు, ఎలిఫస్ సరిపోతుంది. ఎలిఫస్ కుమారుడు అని చెప్పి 12వ వచనం. ఆమె ఎలీఫజుకు
ఎలీఫజుకు అమాలేకులను కనెను. వీరు ఏషావు భార్య అయిన ఆదా కుమారులే. ఎలీఫజు కుమారుడే అమాలేకును. ఈ అమాలేకుల దేశము వారి పొలిమేరులో వీళ్ళు అలసిపోయి ప్రయాణం అయిపోతున్నారు. అప్పుడే మరి కొంచెము దాహం తీర్చుకొని కొంచెం అలసటగా తీర్చుకునే విధంగా అక్కడ ఉన్నారు. అలసట తీర్చుకునే విధంగా ఇదే అవకాశం తీసుకున్నట్ట ఈ అమాలేకులు యుద్ధానికి వచ్చారండి. యుద్ధం వచ్చడమే కాదు, వెనక కొంతమంది బలహీనులుగా ఉంటారు కదా, అలసిపోయి తలసిపోయి కొంచెం సేద తీర్చుకొని కొంచెము దిగాలుగా వెనక నుండి నడుస్తారు కదా, వెనకబడిన వాళ్ళు ముందుకు సాగిపోకుండా వెనక ఉంటారు కొంతమంది. వాళ్ళు అటాక్ చేసి వాళ్ళను హతమార్చినండి. ఎవరు? అమాలేకులు. ప్రియ దేని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితి ఆత్మీయ జీవితంలో మనము ఆత్మీయంగా మనము ముందుకు సాగిపోయేటువంటి వారముగా అలసిపోయి సమస్యలతో ఇబ్బందులతో కట్టబడి మనకు శోధనతో నెట్టబడి మనము వెనక అడుగుతున్నామే, ముందుకు పోకుండా వెనకనే వస్తాం చూడు. ఆత్మీయ జీవితంలో వాళ్ళని స్పాట్ చేస్తాడు సాతాన్. ఈ అమాలేకుల ఆత్మనే సాతాన్ ఆత్మ. ఎందుకంటే వీళ్ళు దేవుని యొక్క వాగ్దానం పిల్లలను దేవుని ఆత్మచే నడిపించబడుతూ దేవుడిచ్చిన వాగ్దాన స్థలంలో చేరే విధంగా దేవుడి నడిపింపులో మోషే నాయకత్వంలో ఉన్నటువంటి వీరిని అడ్డపడే విధంగా, వీరు అలసిపోయి తొలసిపోయి వాళ్ళు తీర్చుకునే విధంగా వాళ్ళు ముందుకు సాగిపోతున్న ఆ క్రమంలో వెనుక్కున్న వారిని హతమార్చే విధంగా యుద్ధం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధానికి వచ్చి మేము యుద్ధానికి వస్తున్నామంటే అయిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధానికి ఏకేకుండా మొత్తము అలసి వెనకెనుకున్న వాళ్ళందరినీ కటకటకడ కొట్టుకొస్తున్నారు అనమాట. అప్పుడు యుద్ధానికి వచ్చారనమాట మన వాళ్ళు. ఎవరు? దేవుని బిడ్డలు, ఇజ్రాయెల్ ప్రజలు. హల్లెలూయా. ఇదంతా నిర్గమకాండము 17వ అధ్యాయంలో ఉంది. ఎస్, ఆ విషయాలన్నీ మీరు ఇంటి దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నట్టుకు చదవండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు వెనకగా అలసిపోయిన విధంగా తొలసిపోయే విధంగా వెనకబడిన వారిని ఏ విధంగా అటాక్ చేశారో అది ఆ వాక్యాలు మాత్రం చదువుదాం. ద్వితోపదేశ కాండము 25వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17-18. ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు మీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమందు నీకు ఎదురుగా వచ్చి నీకు ప్రయాసపడి నీవు ప్రయాసపడి అలిసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడని యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడని యెహోవా నీకు విశ్రాంతి కలుగజేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచి వేయవలను. ఇది మర్చిపోవద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు అపాయము చేసిన వాడు, ఇది దేవుని వాగ్దానం అన్నమాట. ఎవరండి? దేవుడు చెప్పిన వాగ్దానం ఇది. హల్లెలూయా. నువ్వు నడిపించబడుతున్నప్పుడు, నువ్వు నడిచినప్పుడు నువ్వు నీ ప్రయాసము అంటే నీ ప్రయాణము ఎక్కువైపోయి నువ్వేమైపోయావు, అలసిపోయే విధంగా ఉన్నప్పుడు అప్పుడు ఇదే అవకాశం అదును చూసి అటాక్ చేశారు. ఎవరు? అమాలేక్. అట్లా దుష్టుడు కూడా
ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నమ్ముకున్న దేవుని బిడ్డలారా, ఈ దుష్టుని ఆత్మనే అమాలేకుల వెనకల పనిచేసేది ఏంటి చెప్పండి? దేవుని బిడ్డలను దేవుని ఆత్మకు నడిపింపుకు ఆటంకపరుస్తున్నటువంటి ఆత్మ అమాలేకుల ఆత్మ. అమాలేకుల ఆత్మ ఎవరి ఆత్మ? దుష్టుని ఆత్మ, దురాత్మ ఆత్మ. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం నడిపింపుకు విఘాతం చేసేది దురాత్మ. ఆ దురాత్మని ఈనాడు, ఆ అమాలేకుల ఆత్మనే, ఆ దురాత్మనే ఈనాడు నిన్ను ఏం చేస్తుంది తెలుసా? నీవు ప్రయాసపడి దేవుని ఆత్మలో, దేవుని నడిపింపులో కొనసాగుతున్న ఆత్మయాత్రలో నువ్వు అలసి ఉన్న సమయంలో, నువ్వు ప్రయాసపడుతూ అలసి ఉన్న సమయంలో సాతాను అటాక్ చేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నీ ఆత్మీయ యాత్రలో ఆదమర్చే విధంగా ఉండకూడదు. ఆత్మీయంగా బలం పొందే విధంగా ఉపవాస ప్రార్థన. అందుకోసమే నీ సమస్యలతో, శోధనతో అలసిపోతున్న నీ యాత్ర, నీ జీవిత ఆత్మీయ యాత్ర అలసిపోతున్నావు, ముందుకు సాగలేక ఇబ్బంది పడుతున్నావు. కాబట్టి నువ్వు వెనక పోతున్నావు చూడు, మందలో రాకుండా. అదిగో మందలో రాకుండా వెనక పోతున్న వారిని అటాక్ చేసి వెనక్కున్న వాళ్ళు చూడు. కనుక ప్రియ దేవుని, మీరు వెనకబడుతున్నారు, ఆత్మీయతలో వెనకబడుతున్నారు, ప్రార్థన జీవితంలో వెనకబడుతున్నారు. ఎస్, దేవుని కృపలో నడిపిస్తున్న సామస్యంలో పాస్టర్కు ఏకీభవించకుండా ఏం చేస్తుంది తెలుసా? వెనకబడుతున్నారు. సమస్యలతో మీరు ప్రయాసపడుతున్నారు. ఆ సమస్యల విడుదల పొందుటకు, బలపరచబడటానికి, ఆధ్యాత్మికంగా ముందుకు సాగటానికి, బలం పొందే, శక్తి పొందే విధంగా మీ ఉద్యోగము, మీ యొక్క పనిని, మీ యొక్క అనుదిన ప్రయాసము దేవుని మీద పెట్టి దేవుని దగ్గరకు రావాలని ఆకాంక్ష కలగలేక, నీకేం పట్టింది పాస్టర్ అని చెప్పి వెనకనే పోతున్నా. మా కష్టాలు మాకు తెలుసు అని, మీ కష్టాలు మీకే అవి ఎక్కువ అవుతున్నట్టుగా, మిగతా వరకు ఎవరికి కలుగుతలేదన్నట్టుగా నువ్వేం చేస్తున్నావు? వెనకబడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. అప్పుడే అది అదును చూసి సాతాను ఏం చేస్తున్నాడు? ఎప్పుడు కానీ గొర్రెలు మందలో ఉన్నప్పుడు అది అటాక్ చేయదు. ఏది? తోడేలు. వెనకెనకున్న గొర్రెలు ఉంటే చూడు, ఒంటరిగా ఉన్న గొర్రె, ఆ ఒంటరిగా ఉన్న గొర్రె వెనకెనకున్న గొర్రె తప్పిమని అటాక్ చేస్తుంది. దుష్టుడు కూడా వాడొక తోడేలు లాంటి వాడు. తోడేలు వాడు తోడేలు లాంటి వాడు అన్నమాట. ఈ అమాలేకులు కూడా దురాత్మ ప్రేరేపణతో తోడేలాగా దుష్టాత్మలో ఈ అమాలేకులు ఏం చేస్తుంది తెలుసా? వెనకబడినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఇదే అవకాశంగా మళ్ళీ ఎదిరించినప్పుడు అప్పుడు అన్నాడు అనమాట, యుద్ధానికి వర్రబావి, నా బిడ్డలారా యుద్ధానికి పో, నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను ఆదిలోనే మిమ్మల్ని నాశనం చేయటకు వాడు పూనుకున్నాడు కాబట్టి భూమి మీద వాడిని లేకుండా చేయుటకు వాగ్దానం ఇచ్చాడు అనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యుద్ధములో మోషే నాయకత్వంలో ఆ యెహోషాపాతు ఉన్నాడు. యెహోషాపాతు యొక్క సైన్యాధిపతిగా అతను సిద్ధపరిచి, మరి మీలో ఉన్నటువంటి యోధులను సిద్ధపరిచి, మీరు వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తాను. చేతులైతే ఆ కొండ మీద, ఆ యెహోవా కొండ పైన మరి చేతులెత్తినప్పుడు ఆ చేతులకు చాలా నొప్పి పడుతుంది. ఎస్, అహరోను ఒకవైపున, ఇంకో భక్తుడు ఒకవైపున పట్టుకున్నప్పుడు, ఇదిగో యుద్ధములో చేతి ఎత్తినప్పుడు యుద్ధంలో గెలుస్తున్నారు, చేతి దించినప్పుడు అమాలీలు గెలుస్తున్నారు, చేతి పైకి ఎత్తినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తారు. ప్రార్థన, చేతులైతే ప్రార్థన, ప్రయాసమండి. దీని సాదృశ్యం ఏం తెలుసా? మీరు చేతులు ఎత్తే విధంగా మీరు ప్రార్థన చేయాలా, మీ యుద్ధంలో మీకు విజయం ఉంటుంది. మీరు అలసిపోతున్నప్పుడు ఇంకోళ్ళు ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, సహకారం ఉండాలి. అప్పుడు అందరూ సమిష్టిగా స్తుతి, ఆరాధనగా, ప్రార్థనగా, విజ్ఞాపన చేసినప్పుడు మన జీవిత యాత్రలో ఏముంటుంది? ఆత్మీయ యుద్ధంలో జయం ఉంటుంది. దుష్టుని కార్యాల మీద, దుర్మార్గుడు మనం తలబెడుతున్నటువంటి నాశనం చేయటకు, మన ఆటంకపరచుటకు, మన పనుల్లో ఆ ఫలము రాకుండా, ఎదుగో ఎంతో దివారాత్రులు ఏం చేస్తున్నా, కష్టపడుతున్నా, దాని ఫలితం రావట్లేదు. మన దేహం అలసిపోతుంది, చేసి అలసిపోతున్నాం. మనకు తగిన ఆదాయం, తగిన ఫలితం రాకుండా ఏ కష్టాలకు, నష్టాలకు, రోగాలకు, నొప్పులకు, ఇబ్బందులకు
ఆ ఆదాయం అంతా, ఆ ఫలితం అంతా హాస్పిటల్ పాలు, రోగాల పాలు ఖర్చు అయిపోతుంది మనకు తెలియకుండానే. మనం ఒంటరిగా ఏమైపోతున్నాం? ఎస్, దివాళ కోరతనముగా అంత నష్టపోయే విధంగా అయిపోతున్నాం. అది సమకూర్చుకున్నట్టుకు దేవుడు నీకు ఇచ్చిన అవకాశం తెలుసా? ఉపవాస ప్రార్థన, సహవాసం. నీ ఆర్థిక ఇబ్బందులు విడిపించబడతావు. అనారోగ్యం నుండి నువ్వు గొప్ప స్వస్థత పొందుకుంటావు. నువ్వు ఏ విషయంలో అయితే అపజయం అవుతున్నావు ఆ విషయంలో జయం పొందుకుంటావు. హల్లెలూయా. అంతే తప్ప నేను ఆయాసపరిచే దేహము ఆకలి చేత నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. నీవు దేవుని ఆలయంగా నువ్వు ఉన్నావు కనుక నీ ఆలయం పరిశుద్ధంగా, నువ్వు పవిత్రంగా దేవుని మాటలతో, దేవుని ఆలోచనతో, దేవుని శక్తితో, బలముతో, ప్రభావంతో నింపుకుంటే నీ జీవితయాత్ర సరళపరుచుకొని విజయవంతంగా నడిపించబడతావు. నేను అలసిపోయాను, సమస్యల ద్వారా ఇబ్బందులు పడుతున్నాను, నా కష్టాలు నాకు, నా కుటుంబ ఇబ్బందులు నాకు అని చెప్పి దేవుని మాట పట్టించుకుని దేవుని నడిపింపు నువ్వు ఏకీభవించకుండా ఉంటే తప్ప అటాక్ చేస్తాడు. ఈ అమాలీకులు ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను అటాక్ చేశారో దుష్టుడు దేవుని బిడ్డలైన అమాలీకుల యొక్క ఆత్మ తప్పక అటాక్ చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడిచ్చిన వాగ్దానం నువ్వు చేపట్టి నడిపించబడుతున్నప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది, క్షేమం జరుగుతుంది, నీకు విజయం కలుగుతుంది. యుద్ధంలో విజయం పొందుకొని ముందుకు పోతున్నప్పుడు మనకు తెలుసు ఇజ్రాయెల్ ప్రజలు ఏడికి చేరారు? కానానుకు చేరారు. యుద్ధంలో అన్నింటిలో విజయం సాధించి ఆ వాగ్దాన స్థలంలో స్థిరపడ్డ తర్వాత విశ్రాంతి, నెమ్మది పొందుకున్న తర్వాత మొట్టమొదటి రాజు బెంజమిన్ గోత్రానికి చెందిన వ్యక్తి ఎవరు? సౌలు అభిషేకించబడి 2 సంవత్సరాలు పరిపాలించిన క్రమములో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో మీలను అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు, ఆయాసంగా మీరు శ్రమ పడుతున్నప్పుడు ఇదే అవకాశంగా అని చెప్పి అమాలీయులను మిమ్మల్ని అటాక్ చేశారు. అప్పుడు యుద్ధంలో మీరు గెలిచారు, కానీ భూమి మీద లేకుండా చేస్తే మీకు క్షేమం. ఎందుకంటే మిమ్మలను, మీ పిల్లలను, అసలు మీరు మిమ్మల్ని భూమి మీద లేకుండా వాడు చేయటకు వాడు కుట్ర పన్నుతున్నాడు. వారి యొక్క శరీరములో నన్నాలు జీర్ణింపజేసుకున్నారు. ఎందుకు? మీ మీద శత్రుత్వం పూనుకొని మేము బ్రతికిన రోజులు మిమ్మల్ని బ్రతికినివ్వము అని శపథం పూనుతున్నారు. కాబట్టి కదా మీరు అడ్డుపడ్డారు. మిమ్మల్ని ఆయాసతో, కష్టముతో, నిట్రూపులతో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు అటాక్ చేసి మిమ్మల్ని హతమార్చారు కదా. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి అలా ఎవరిని బతకనివ్వద్దు. ఇది చూసుకొని దేవుడు ప్రేమ గల్లవాడే. కానీ ప్రేమకు శత్రుత్వంగా, అకారమైన ద్వేషంగా మరి దేవుని నడిపింపు కలిగిన బిడ్డలు, దేవుని యొక్క వాగ్దానం చేత నెరవేర్పుగా నిలబడిన బిడ్డలు, ఈ ప్రపంచానికే ఒక కిరీటముగా, ఒక తలగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలను తీసేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడు? చెప్పండి. సృష్టికర్త ఊరుకుంటాడా? హల్లెలూయా. నువ్వు ఏర్పరచుకొని, మీ పితరులు ఏర్పరచుకున్న దేవతలను మతముగా ఏర్పరచుకొని ఆ సృష్టికర్త నడిపింపుకు వ్యతిరేకంగా అడ్డుపడితే తప్పక ఆయన ఏర్పరచుకునే ప్రజల ద్వారా మిమ్మలను ఏం చేస్తారు? యుద్ధములో జయింపజేస్తాడు. అలాగనే అమాలీకులను అటాక్ చేయమన్నాడు. కాబట్టి సౌలు సైన్యముతో ఇజ్రాయెల్ ప్రజల క్షేమం కోసం ఏం చేసి తెలుసా? అమాలీకులను యుద్ధం చేసి గెలిచి వస్తున్నప్పుడు సాముయేలు ఏమంటాడు తెలుసా? మొత్తం భూమి మీద లేకుండా చేయమని దేవుని వాగ్దానం ఉంది. ద్వితోపదేశ కాండము 25వ అధ్యాయము 19వ వచనంలో నీకు చెప్పాను కదా, పోయేటప్పుడు ఎవరిని బ్రతకనివ్వద్దు, మొత్తం దాన్ని ధ్వంసం చేయాలని. ఈయన ఏం చేసింది తెలుసా? హతమార్చి కొందరిని బ్రతికించాడు, కొన్ని పశువులను అట్లనే ఉంచాడు, రోగిష్ఠులను, ఇబ్బందులు ఉన్న వాళ్ళని హతమార్చాడు, కొంతమంది యోధులను, కొంతమంది మంచి వాళ్ళను, మంచి జంతువులను మంచి అని తీసుకొచ్చి ఏదో కళ్ళబొల్లు మాట్లాడుతున్నాడు. సామ్యుయేలు దగ్గరికి వచ్చి దేవుడు చెప్పినట్టుగా నేను చేశాను అంటాడు,
కానీ ప్రవక్త చెప్పిన మాట వినలేదు. అది ఆ విషయం మనకు తెలుసు. వినకపోగా నేను అన్ని చేసినా అని చెప్తాను. ఇలాంటి భక్తులు కూడా ఉన్నారండి. చేసేది ఒకటి, 10 మాటలు అంటే పరిపూర్ణంగా చేయరు. సగం సగం చేసి మొత్తం చేసినా అసలు నీకే అర్థమవుతలే, నీకే కనబడతలేదు అంటారు పాస్టర్ల దగ్గర. ఇలాంటి భక్తులు ఉన్నారు. సౌలు లాంటి భక్తులు, బుద్ధి లేని భక్తులు. అరే నువ్వు సగం చేసినా అని చెప్పచ్చు కదా. చెప్పరు, అహం అడ్డా వస్తుంది అనమాట. మొత్తం చేసినా, నువ్వు చెప్పిన అన్నీ చేసినా అంటారు ఒకటి చేసి. అంటే వాళ్ళు అనుకుంటారా కావచ్చు, ఇటువంటి వాళ్ళతోనే వచ్చింది కావచ్చు. భాష లాంటి వాళ్ళు ఏమంటే నేను ఒకటి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, నేను ఒకటి చేస్తే 100 సార్లు చేసినట్టు అనుకుంటారనమాట. ఎవరికి వారి భాష. వీళ్ళని బట్టి తీసింది కావచ్చు. అది దేవుడికి సాధ్యము. మనకు దేవుడి మాట పరిపూర్ణంగా చెయ్యాలి. ఆ సగం చేసి మొత్తం చేసినట్టుగా క్రెడిట్ పొందుకుంటే దేవుడు ఊరుకోడు. అందుకు సామ్యులు బాధపడ్డాడు. అరే నువ్వు అన్నీ చేసినప్పుడు మరి ఆ అసలైన వ్యక్తి, ఆ అమాలీకులు పరిపాలించే రాజునే నువ్వు బతికించావు. రాజును పట్టుకొస్తాడు అతను చంపాలంటే. ఇంకేమంటాడు, గర్వంగా అతిశయంగా చెప్తాడు, నేను రాజును బంధించి పట్టుకొచ్చిన. అరే అతన్ని బంధించి పట్టుకొచ్చిన హతమార్చమన్నాడు కదా దేవుడు. ఎంతోమంది ఇజ్రాయెల్ స్త్రీలనట కడుపు కోత కోసినట్ట, వాళ్ళ పిల్లలు చంపేసారట. వాళ్ళని చాలా కడుకోగా, నువ్వు యుద్ధము నీతి ఏంటి తెలుసా, నీ మీద కత్తి పట్టుకుని వస్తే యుద్ధం చేయాలి. అమాయకులను, స్త్రీలను, పిల్లలను, బాధపడుతున్నవారు, ఆయాసముతో అలసట చెందిన వారికి యుద్ధము చెయ్యొద్దు. వాళ్ళ మీద కత్తే లేదా, నువ్వు ఎట్లా యుద్ధం పోతారు? అలాంటి వాళ్ళను, అమాయకులను హతమార్చా అని సామ్యుయేలు అంటాడు. చదువుదాం. మొదటి సామ్యుయేలు 15వ అధ్యాయము 15వ అధ్యాయము తీసారా? ఓకే. మొదటి సామ్యుయేలు 15వ అధ్యాయము చదువుదాం. 31. సామ్యుయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళానా? సమూయేలు వెళ్ళాను. 32. సమూయేలు అమాలీకులైన రాజు అయిన అగగును నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పాను. అగగు చూడు, వాడు దుర్మార్గత ఉండి కూడా వెకిలి నవ్వులో సంతోషముగా అతని దగ్గరకు వచ్చి, మరణశ్రమ నాకు గడిచిపోయినే చెప్పగా, సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో నీ సంతు లేకపోవునని అతనితో చెప్పి, గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తలుగా నరికెను. ఏమి విత్తనం అదే ఫలము పొందే విధంగా చేశాడు. ఫలం పొందాడు. ఇజ్రాయెల్ ప్రజలను కీడు కోరినాడు కాబట్టి ఆ కీడులోనే పోయాడు. ఇక్కడ ఒక విషయము, ఊరికనే అగాగ్ అనగా ఈ అమాలీకులు పరిపాలించేటువంటి ప్రజలు కానీ అగాగు కానీ హతమార్చబడలేదు. ప్రియదినులారా, వాళ్ళ నరనరాల్లో జీర్ణించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలను, యూదులను భూమి మీద లేకుండా చేటుకు బద్ధ శత్రువులు అన్నమాట వాళ్ళు. అందుకొరకే అమాలీకులను ఏరేటకు దేవుడు పూనుకున్నాడు. ఆది నుండి, పాత నిబంధన నుండి. మంచిగా వినండి.
ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుండి బయటకు వచ్చి స్థిరపరచబడిన తర్వాత ఈ అమాలేకుల మీద పోయినప్పుడు కొంతమంది పారిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ అమాలేకుల యొక్క ఇంకా పూడ్చిపెట్టబడలేదు. ఇది సౌలు చేయలే అట్లా, ఇంకా కొంతమంది బతికించాడు. వాళ్ళు శబ్దం పూనుకొని ఆ ఇజ్రాయెలను, ఆ యూదులను శత్రువులుగా అట్లనే దురాత్మ మనసు కలిగి ఆ పరిశుద్ధ ఆత్మచే నడిపించబడుతున్న దేవుని సంకల్పంతో నడిపించబడుతున్న ఈ తన దేవుని బిడ్డలను తన శత్రువులుగా భావించి ఎప్పటికీ భూమి మీద వీళ్ళు లేకుండా చేద్దామని అవకాశం వెతుకుతూ ఉన్నారు. అవకాశం చూస్తూనే ఉన్నారు. శతాబ్దాలను బట్టి, దశాబ్దాలను బట్టి, శతాబ్దాలను బట్టి, సహస్రాబ్దాలను బట్టి అట్లనే చూస్తున్నారు. అలాగనే యూదులు బబులోనుకు కొనిపోబడి వాళ్ళు ఇక వస్తున్న సమయములో ఒక సంఘటన సంభవించింది. అది మనం ఇప్పుడు వింటే ఇప్పుడున్న సంఘర్షణలు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు బబులోనుకు చెరపట్టబడినప్పుడు 3 సార్లు చెరపట్టబడ్డారు. నెబుకద్నెజర్ ఆయన అధికారము ద్వారా మరి ఏం చేసిండు, వీళ్ళు అవిధేయతను బట్టి దేవుడు వాళ్ళకు ఏం చేసి చెరపట్టే విధంగా దేవుడు వాళ్ళ కోపానికి చవి చూసేది ఇజ్రాయెల్ ప్రజలు, అంటే యూదులు. కాబట్టి నెబుకద్నెజర్ వచ్చి బబులోను అధినేత వచ్చి 3 సార్లు చెరపట్టారు. క్రీస్తు పూర్వము 606 ఒక గుంపుగా తీసుకుపోయాడు. క్రీస్తు శకం 597లో 597, అలాగనే ఇంకో దఫా 586లో 3 దఫాలు చెర తీసుకొని పోయాడు. 606 నుంచి 70 సంవత్సరాలు, అంటే 536 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అక్కడ బబులోన్లో ఉండి ఆ బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత ఎవరు వచ్చారండి? మాదీయుల పారసిక వాళ్ళు వచ్చారు. మాదీయులు పర్షియన్స్ వాళ్ళు వచ్చారు. పారసిక వాళ్ళు పర్షియన్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ప్రవచనం ఇచ్చాడు యెషయా ద్వారా. అక్కడ వాళ్ళకు జ్ఞానోదయం కలిగినప్పుడు వాళ్ళకు అయ్యా మా తప్పైంది, మా చేసిన పితరులు చేసిన దోషంను బట్టి అని నేను యెషయా ప్రవక్త హెచ్చరిక చేసిన, ఇర్మీయా ప్రవక్త హెచ్చరిక చేసిన మేము వినలేదు, అందుకోసం మాకు ఈ దుర్గతి అని చెప్పి ఎక్కడైతే చెరపట్టబడ్డారో అక్కడ మొరపెడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలు లాంటి వారి ప్రార్థన విని దానియేలు లాంటి ప్రార్థన విని, అలాగనే నెహెమ్యా వారు లాగా భక్తుల ప్రార్థన విని, ఎజ్రా లాంటి ప్రార్థన విని, అలాగనే ఈ యూదుల నాయకుడిగా దేవుడు జెరుబ్బాబెలు ద్వారా ఒక ఫస్ట్ దఫా వచ్చారు. ఎప్పుడు వచ్చింది తెలుసా అండి? కోరేషు. ఈ కోరేషు ప్రకటించాడు, యూదులు ఎక్కడెక్కడ జరిగిపోయిన మీ ప్రాంతానికి వెళ్ళి, మీ పురంకి వెళ్ళి మీరు పాడైన మీ దేవాలయం సరి చేసుకోండి, మీ పాడైన మీ ఇల్లు, మీ పట్టణమును, మీ ప్రాంతాన్ని సరి చేసుకోండి అని పిలిపించాడు. ఆ పిలుపు అందుకున్న మొట్ట ఆ యూదులు ఎవరు నాయకత్వంలో వచ్చారు? యూదా అధికారి అయినటువంటి జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది వచ్చారు. తర్వాత సమయం గడుస్తుంది, కొంతమంది మీరు ఇష్టమైన వాళ్ళు పొమ్మని చాయిస్ ఇచ్చింది కదా, కొంతమంది ఉన్నారు. ఉన్న కొద్ది వాళ్ళకి హింసలు ఎక్కువ జరుగుతున్నాయి మిగతా వాళ్ళ ద్వారా. కాబట్టి ఇప్పుడు దేవుడు చెదిరిపోయినటువంటి వారిలో ఆ ప్రాంతములో ఇదిగో ఒక రాజు తర్వాత ఒక రాజు వస్తున్నప్పుడు అహష్వేరోషు వచ్చిండు అనమాట. కోరేషు తర్వాత ఇంకో రాజు దర్యావేషు వచ్చాడు. తర్వాత అహష్వేరోషు వచ్చినప్పుడు మనకందుకు తెలిసిన ఎస్తేరు గ్రంథములో వారి యొక్క భూభాగము 120 ఆస్థానం, అంటే కూషు దేశం నుంచి వెళ్ళి హిందూ దేశం వరకు వాళ్ళకు ఆస్థానంలు ఎన్ని? 120 ఆస్థానం. ఆ ఆస్థానం పరిపాలించే క్రమంలో వస్తిక్ అనే రాణి అవిధేయత చూపిస్తుంది కదా. ఆ రాజ్య వైభవం పెద్ద విందు ఏర్పాటు చేసినప్పుడు ఆ విందులో మరి ఆ విందు చివరి రోజున రామంటే రాకపోతే
మరి అధిపతులందరూ అధికారులందరూ ఆమెను రద్దు చేసి ఆమె ప్లేస్లో ఇంకో రాణి రావాలి, నీకు లోబడే విధంగా, నీ పిలుపుకు లోబడే విధంగా, నీకు లోబడే విధంగా ఉండాలి. ఎందుకంటే మేమందరం రాజును మీకు రోల్ మోడల్గా చూస్తాం, రాణినేమో స్త్రీలందరూ రోల్ మోడల్గా చూస్తారు. కాబట్టి స్త్రీయే రాణి ప్లేస్లో ఉండి రాజు మాటని ధిక్కరిస్తే మా మాట కూడా ధిక్కరిస్తారు అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు ఆ సమయంలో ఎస్తేర్ రాణి వస్తుంది. ఈ రాజు ఎప్పుడైతే క్రీస్తు పూర్వము 485 నుంచి వెళ్ళి 65 వరకు పరిపాలిస్తున్న కాలములో ఈమె 473లో రాణిగా ఆయనను చేసుకుంటాడు. ఎవరు చేసుకుంటారు? అహష్వేరోషు ఎస్తేర్ రాణిగా చేసుకుంటాడు. ఎస్తేర్ రాణి ఎవరు గోత్రం తెలుసా? సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెంజమిన్ గోత్రం చెందినటువంటి ఎస్తేర్. అతడు ఆమె తల్లిదండ్రులు చనిపోతే ఆమెను పెంచిన ఎవరు? మోర్దెకై పెంపకములు భక్తిగా పెరిగి, భక్తితో, దేవుని అనుగ్రహముతో, దేవుని కటాక్షముతో ఉన్న ఆ స్త్రీ, విధేయత కలిగిన ఆ స్త్రీ అహష్వేరోషు అనే రాజు రాణిగా చేసుకుంటాడు. ఆ చేసుకున్నప్పుడు మంచిగా వినండి, ఒక సంభవం జరుగుతుంది. మళ్ళీ యూదులకు శత్రువుగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే హామాన్. ఏం పేరు చెప్పండి? హామాను రాజు దృష్టికి ఘనత వహించిన విధంగా గొప్ప హెచ్చింపబడ్డాడు. 120 ఆస్థానము అధిపతులకు వాళ్ళ పీఠం కంటే ఇతని పీఠం హెచ్చించి రాజులాగానే ఇతనికి వంగి మొక్కరించి నమస్కారం చేయాలి. ఇది రాజాజ్ఞగా ప్రకటించానమాట. అతడు ఈ సన్మానం, ఈ గౌరవం పొందుకున్న వ్యక్తి అతిశయంగా అందరూ రాజుకి ఎలా లోబడతారో అతడు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు అతనే లోబడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అయితే ఇతడికి ఒక వ్యక్తి లోబడతలేడు. ఎవరు? మోర్దెకై. అరే మోర్దెకై మోర చూపిస్తున్నాడే, లోబడతలేడే. అని తన సైనికులు, తోటి వాళ్ళంటే మా యూదుల్లో మా యొక్క ధర్మశాస్త్రంలో దేవుడికి తప్ప మోకరించే ఎవరికి సాష్టాంగ నమస్కరించి దేవుడు తప్ప. కాబట్టి నమస్కారం చెప్తాం కానీ మోకరించి చెప్పలేం. మా యొక్క విధి అలా కాదు అన్నప్పుడు ఈ విషయము హామానుకు చెప్తారన్నమాట సైనికులు. హామాను కూడా గమనిస్తారనమాట. వస్తూ పోతున్నప్పుడు, రాజమందిరంలో వస్తూ పోతున్నప్పుడు గమనిస్తాడు. అవును, అనుచరులు చెప్పినట్టుగానే ఉంది. కాబట్టి ఇతడి చంపడం అల్పమేం కాదు, అల్ప విషయం కాదు. ఆయన చంపడము పెద్ద విషయం కాదు. కానీ ఒక్కరినిగా చంపడము కుదరదు. ఎందుకంటే ఈ జాతి అంతా ఎవరంటే యూదులు. ఆ యూదుల మీద ఎప్పటి నుండో ఉన్న శత్రుత్వం తనలో కూడా మండిపోయిందనమాట. యూదులను మొత్తం నాశనం చేయాలి. యూదులను మొత్తం నాశనం చేయాలంటే ఈ మొర్దెకై పోతాడు, అందరు పోతాడు కదా. ఒకరిని చంపడం పెద్ద సులభం, మళ్ళీ ఇంకోటి తయారవుతాడు కదా యూదుల్లో. కాబట్టి రాజు దగ్గర చెప్తారనమాట. ఏమంటారు తెలుసా? రాజా, ఇతడికి ఉన్న సమస్య రాజు చెప్తారనమాట. రాజా, నీ అధికారానికి, నీ విధులకు విరుద్ధంగా ఒక జాతి ఉంది. ఆ జాతి మిగతా జాతుల్లా కాదు, ఒక భిన్నమైన జాతి. అది ఎవరికి లోబడదు, ఎవరికి మరి ప్రేమగా సౌమ్యంగా ఉండదు అని చెప్పి ఏం చేశారు? నీ మాటకు, నీ నిబంధనకు, నీ రాజ్య అధికారానికి, మన రాజ్య నీతికి వ్యతిరేకం ఉన్నారు కనుక నీ నీతికి, నీ ప్రకటనకు, నీ మాటకు వ్యతిరేకం ఉన్న వాళ్ళను చంపుటకు ఆజ్ఞయమంటే నీకు ఇష్టమైన రీతిగా చేసుకోమని చెప్పి రాజు ముద్రకు ముంగరం ఇచ్చేస్తాడు. అట్లాగా యూదులను చంపుటకు పెద్ద కుట్ర చేశారు. ఈ కుట్ర చేసే వ్యక్తి ఎవరు అంటే హామాను. ఈ హామాను వ్యక్తి ఎవరు అంటే అమాలేకుల సంతతి కలిగిన వాడు. అది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదువుదాము ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము. కొంచెం ఓపిక పట్టి వినండి.
ఎస్తేరు 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమీదాత కుమారుడును అగాగీయుడనగు అగాగీయుడు అంటే ఎవరు అనుకున్నాం మనము ఇందాక? అమాలేకుల రాజు అగాగు. అగాగీయు వంశీయుడు అన్నమాట వీడు. అమాలేకుల రాజు ఎవరు? అగాగీయుడు కదా. అగాగీయుడి యొక్క వంశంలో ఉన్నవాడు అన్నమాట అమాన్. ఈ అమాను ఎవరి సంతతికి చెందినవాడు అంటే అగాగు సంతతికి, లేకపోతే వంశీయుడు. కానీ ఈ వంశీయులు ఎవరు నుంచి వచ్చారు? అమాలీకుల ఆత్మనే అగాగుకు ఉన్నది. అగాగుకు ఉన్న ఆత్మనే అమానుకున్నది. ఈ హమాను, ఈ అమాలీయుల యొక్క ఆత్మనే హమానుకుంది కాబట్టి యూదులను భూమి మీద లేకుండా కుట్ర చేస్తాడు. అందుకోసం ఈ కుట్ర భగ్నం చేయుటకు మొర్దెకై ఆదేశ ప్రకారం ఎస్తేరు వీళ్ళందరూ ఉపవాస ప్రార్థనతో వ్యతిరేక చట్టము చేసినప్పుడు ఎక్కడెక్కడ చెదిరిపోయాడో అక్కడక్కడ వాళ్ళని హతమార్చడానికి చేయుటకు వీరి యొక్క క్యాలెండర్ ప్రకారం నిస్సాన్లో, అంటే నిస్సాన్ అనే ప్రథమ నెల ఉన్నటువంటి యూదుల యొక్క ప్రథమ నెల అయిన నిస్సాన్, ఆ నెలలో 12-13 రోజున, అంటే 11-12 రోజున ఈ ఆజ్ఞ, అంటే ఈ చట్టం తయారు చేయటకు పూనుకుంటాడు. చూడండి 3వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నిసాను అనే మాసమున, అనగా ప్రథమ మాసమున వారు ఆమారు ఎదుట పూరు అనగా చీటీని అంటే చీట్లు వేసినప్పుడు ఆ చీటి పేరు ఏంటిది? పూరు. చీట్లు వేస్తే వీళ్ళకి అంతం ఎప్పుడు చేయటకు ఆ చీట్లో వచ్చింది తెలుసా అండి? ఆధార్ 12వ నెల ఆధార్ 11-12 తారీఖున వీళ్ళను ఖతం చేయటానికి, మొత్తము ఈ జాతిని మొత్తము వేరేటని పతనము చేయటానికి. ఎందుకు తెలుసా? మిగతా జాతులారా, చెదిరిపోతున్న ఆయా భాషలు మాట్లాడేవారులారా, మీ భాషకు, మీ యొక్క జాతికి, మీ సంప్రదాయానికి, మీ పద్ధతులకు భిన్నంగా ఉన్నటువంటి ఈ యూదా జాతిని, హెబ్రీ భాష మాట్లాడే యూదా జాతిని మీ పురుషులు, మీ స్త్రీలు ఏం చేయాలి? వాళ్ళని హతము చేసే విధంగా వారి యొక్క పురుషులు సంపాదించిన అన్నిటిని మీరు దోపుడు సొమ్ముగా చేసుకోండి, వాళ్ళని అందరినీ హతమార్చండి ఆజ్ఞ ఇచ్చి జారీ చేశారు. పట్వాదారి చేసి రాజాజ్ఞగా జారీ చేసిన ఒక పత్రము జారీ చేసి, హల్లెలూయా. ఇది ఊకే రాజమందిరానికి, రాజద్వారానికి వస్తున్నటువంటి మొర్దెకై వినబడి బట్టలు చింపుకొని గోడ చంటి కట్టుకొని ఏడుస్తున్నాడు. ఈ విషయము తన బిడ్డ అయినటువంటి ఎస్తరుకి చెప్పాడు. నువ్వు రాజభవనంలో ఉన్నావు, నేను తప్పించుకుంటాను, రాని అయిపోయాను రాజు అని చెప్పి, నువ్వు ఇట్లాగా అనుకుంటున్నావేమో బిడ్డ, మన జాతినంతా చేసినప్పుడు నువ్వు కూడా యూదురాలు అంటే నువ్వు చంపేస్తారు అని చెప్పినప్పుడు, నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు సాయం చేశాడు. హల్లెలూయా. ఏ యూదులకైతే గొప్ప శిక్షగా నాశనం చేయటానికి ఉన్నదో అది తిప్పికొట్టే విధంగా దేవుడు అద్భుతంగా ఉపవాస ప్రార్థన ద్వారా ఆ కీడు నుంచి విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. ఆ విడుదల పొందుకునేదే ఆధార నెలలో, అనగా చివరి నెలలో ఈ 11-12 తారీఖున చంపవలసినటువంటి ఆ తారీఖు వరకు చంపబడాలి అన్నది రద్దు చేయబడే విధంగా వీడు అద్భుతం చేశాడు అహష్వేరోషు రాజు ద్వారా. దేవుడు హల్లెలూయా. ఇదిగో నక్సలిజము మార్చి 2026 మార్చి 31 కల్లా తుడిచిపెట్టబడాలని ఆజ్ఞ వచ్చింది కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, హోమ్ శాఖ నుంచి కదా. మొత్తం ఇప్పుడు అందరు సరెండర్ అయిపోయారు. అలా మొండిగున్న వాళ్ళు హతమార్చబడుతున్నారు, ఎన్కౌంటర్ అవుతున్నారు.
సో అట్లాగా వీళ్ళకు పట్వది జారీ చేయబడ్డది, ఆజ్ఞ జారీ చేయబడింది, మొత్తం తూచిపెట్టాలని. కానీ దేవుడు అద్భుతంగా, దేవుడు ప్రజలు కదా, దేవుడు ఏర్పరచుకునే ప్రజలు కదా, దేవుడి సంకల్పంలో నిలబడిన ప్రజలు కదా, దేవుడు నడిపింపులో ఉన్నవారు కదా, దేవుడి నిబంధనలో ఉన్నవారు కదా. దేవుడు ఆధారని నెల, చివరి నెలలో ఇక ఇక వీళ్ళకి మూడుతున్నది, ఇక ఇక దగ్గర పడుతుంది తినాలన్నప్పుడు రద్దు చేయబడ్డది. హల్లెలూయా. అందుకోసం రద్దు చేయబడిన ఆ శుభతరుణములోనే పూరీం అనే ఫెస్టివల్ వచ్చిందనమాట. వాళ్ళు యూదులందరూ జరుపుకుంటారు ప్రతి ఏటేటా ఆధార్ అనే చివరి మాసంలో 14, 15 తారీఖున గొప్పగా. అందుకోసమే మొన్న ఈ నెల 2వ తారీఖున 2-3 తారీఖున ఆధార్ ఫెస్టివల్లో బెంజమిన్ అనే ఇప్పుడున్నటువంటి యూదా అధిపతి, ప్రధానమంత్రి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, అతడు కూడా బెంజమిన్ గోత్రం చెందిన వ్యక్తే. బెంజమిన్ నెతన్యాహు అని ఉన్నది కదా, అతని ద్వారా చూడు, ఇది యాంత్రికంగా కాదండి, అనుకోకుండా కోయిడెన్స్ కాదు, దాని ప్రణాళికబద్ధంగా జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతన్ని దేవుడు ఏం చేసింది తెలుసా? ఈ పూరీము పండుగ సందర్భంగా వీళ్ళు న్యూక్లియర్ బాంబులను తయారు చేసే విధంగా ఉన్న కదలికలు ఊకే ఈ ఇరాన్ వాళ్ళే ఒకప్పుడు పర్షియన్ కదా, పర్షియనే ఇరాన్ అంట కదా. మరి పర్షియన్ జాతికి చెందిన వ్యక్తి ఎవరు? హమాన్. ఆగీయుడు అయిన వంశానికి చెందిన వ్యక్తి ఈ హమాను పర్షియుడు. కాబట్టి ఈ పర్షియులు ఏం చేశారు? దేవునికి అనుకూలం ఉన్న వాళ్ళేమో కోరేషు లాంటి వాళ్ళు ఉన్నారు అప్పుడు. కానీ 1979లో ఈ అమాను యొక్క స్పిరిట్ కలిగిన, అమాలికుల యొక్క స్పిరిట్ కలిగిన ఒక వ్యక్తి వచ్చింది. అతని పేరే ఆయుతుల్లా ఖమేనీ. ఇదే ఆత్మ నడుస్తుంది అన్నమాట. మతం అయినా ఇదే ఆత్మ నడుస్తుంది. అర్థమవుతుందా? సో వీళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడైతే గద్దకు ఎక్కారో ఇరాన్ మీద 1979 నుంచి స్టార్ట్ అయిందో ఈ ఆయుతుల్లా, మేము ఉన్నంత వరకు, అంటే ఈ భూమి మీద ఇజ్రాయెల్ ప్రజలు ఉండొద్దు, యూదులు ఉండొద్దు అని చెప్పి యూదులకు ఉండటానికి లేకుండా ఏం చేస్తుడు? ఈ పాలిస్తున్న వాళ్ళకు, హమాస్ ఉగ్రవాదులకు వీళ్ళు చేతునిస్తున్నారు. అటు సైడు హిజ్బుల్లా, ఎటు సైడు లెబనాన్ దేశంలో హిజ్బుల్లా నుంచి వెళ్ళి, ఇటు ఎమాన్ సైడ్ నుంచి వెళ్ళి ఎవరు? హౌతీ ఉగ్రవాదం. ఇట్లాగా వాళ్ళు మరి ఇరాన్ సైన్యముతో ఏం చేస్తున్నారు? గుంపులుగా ఇలా తయారు చేస్తున్నమాట యోధులుగా. ఎవరు ఏరేయటానికి? ఫస్ట్ సాతానట ఇజ్రాయెల్ యూదులట, రెండో సాతాన్ ఎవరు? అమెరికా. ఉసుకు మాన్న చాయి అంటే వాళ్ళని చంపాలి, వాళ్ళని హతమార్చాలని. మరి దేవుని ప్రణాళికలో ఉన్నవారు ఉంటారండి? చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విత్తనం విత్తుతామో అదే పంట కోస్తాం. దేవుడి యొక్క చిత్త ప్రకారంగా, దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్నవారిని హతమారుస్తే దేవుడు నిజంగా కీడు తీసుకొస్తాడు. ఎదుటి వ్యక్తి కీడు కోరుకుంటే అదే కీడు వస్తుందండి. హల్లెలూయా. వాళ్ళు హతమార్చే విధంగా ఉన్నప్పుడు ఏం చేసింది తెలుసా? మామూలుగా హతమార్చే విధంగా అని చెప్పి అప్పటి నుండి ఏం చేశారు? బాంబులు అటాక్ చేస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి, ఇటు ఎవరి నుంచి వెళ్ళి? అమెరికా నుంచి వెళ్ళి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క, ఇప్పుడు ఎవరి సైడ్ దేవుడు ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క, అందుకోసం బైబిల్ కోణం నుంచి చూస్తున్న అర్థమవుతుంది, లేకపోతే అంతా అపార్థమైపోతుంది. ఈ లోకమంతా బైబిల్ దేవుని యొక్క ప్రణాళికబద్ధంగానే నడుస్తుందన్నమాట. దుష్టుడు ఎట్లా తన బిడ్డలను, తన ఏర్పరచుకునేటువంటి నిబంధన కలిగినటువంటి పిల్లలు దేశం ఏదైతే ఉండదో ఆ దేశం నుంచి కదా యేసయ్య జన్మించాడు, యూదా గోత్రం నుంచి కదా జన్మించాడు. ఆ జన్మకు కారణమైనటువంటి యూదులని హతమార్చే విధంగా ఉంటే దేవుడు ఊకోడు. అలానే యేసును నమ్మిన బిడ్డలను కూడా హతమార్చాలంటే దేవుడు ఊకుంటాడా? అందుకోసమే దేవుడు పకడ్బందీగా మరి వాళ్ళేమో సాతాను ప్రేరేపణతోనే, అమాని యొక్క ప్రేరేపణతోనే మరి హమాస్ వాళ్ళు, అలాగనే హెజ్బుల్లా వాళ్ళు, ఇరాన్ యొక్క
ప్రభుత్వం ద్వారా చేస్తున్న ఆ పన్నాగాలు, ఆ దుష్ట ప్రేరేపణతో ఆ అమాను ఆత్మ ద్వారా, ఏ అమాలీకుల యొక్క ఆత్మ ద్వారా వ్యతిరేకంగా దేవుని బిడ్డలు ఏర్పరచుకున్న, దేవుడి చేత ఏర్పరచుకున్న ఈ యూదుల మీద కానీ ఈ ఈ క్రిస్టియన్ల మీద కానీ పడినప్పుడు దేవుడు సహించడు. విజయం ఎవరిదండి? ఇది యుద్ధం ఎవరిది? ఇది దేవునిది కనుక విజయము దేవునికే. మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మతం మార్చుకున్నంత మాత్రాన మనసు మారకపోతే, తత్వం మారకపోతే దేవుడు తప్పక ఏ విత్తనం విత్తుతో అదే పంట కోసే విధంగా. దేవుడు మోసపోడు, దేవుడు వెక్కిరింపబడాడు. కీడు 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 విత్తువాడు మరణం ఎదుర్కొంటాడు, మేలు విత్తువాడు జీవమైన ఆశీర్వాదము పొందుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది ఎవరైనా, దేవుని బిడ్డలైనా, క్రైస్తవులైనా, యూదులైనా, ఇది ఇంకా మిగతా మతస్థులైనా, ఈ అమాలికులైనా, లేక ఇప్పుడున్నటువంటి ఏ మతస్థులైనా, ఇస్లాం సహోదరులైనా, ఎవరైనా. కాబట్టి ఎదుటి వ్యక్తిని మేము మనగడ కొనసాగించాలంటే ఎదుటి వ్యక్తులు ఉండొద్దు, భూమి మీదనే ఉండదు, వాళ్ళని హతమార్చాలి, వాళ్ళు మొత్తానికి చేయాలి. మొత్తము ఏం చేయాలి? భూమి మీద లేకుండా చేద్దాం, వాళ్ళని అంతమొందించాలి, అంతరించబోవాలి అని చెప్పి పకడ్బందీగా భీష్మాయిచ్చి కూర్చుంటే దేవుడు ఊకోడు కదా. అయితే ఈ ప్రపంచానికి ప్రాపగండ ఏంటంటే వీళ్ళనే ఒరుస్తలేరు, యూదులే అనవసరంగా అడ్డగోలుగా వీళ్ళ మీద యుద్ధం చేస్తున్న క్రైస్తవులు అమెరికనే అని చెప్పి ఇప్పుడు సమాజం చూసినప్పుడు అది దానికి అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి విషయాలు ఉండొచ్చు, లాభాలు నష్టాలు తర్వాత విషయం అది. కానీ దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, దేవుని వాగ్దాన ప్రకారంగా సమస్తం సమకూడి జరుగుతున్నదండి ఈ అంత్య దినాల్లో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇతరులు నువ్వు అంటే నువ్వు బ్రతుకుతూ ఇంకోళ్ళు బ్రతకాలిగా, నీ మతం చెప్పాలి. నీ మతం కోసమో, నీ మనగడ కోసమో ఇంకో మతంలో ఇంకో వ్యక్తులను చంపుతావు, అది దేవుని మతం కాదు, అది దయ్యమో. అది క్రైస్తవం కావచ్చు, అదే యూదులు కావచ్చు, ఇస్లాం సహోదరులు కావచ్చు, మతం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నువ్వు బ్రతుకుతూ ఇంకోళ్ళు బ్రతికించా. అందుకోసమే మనం బ్రతికితూ ఇంకోళ్ళు బ్రతికించే విధంగా మిషనరీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి సువార్త చెప్పి ఎదుగో చైతన్యముగా చేసి, చిన్న చూపు చూడకుండా అందరూ సమానత్వంగా, అందరూ ప్రేమ కలిగి, అందరూ విద్య కలిగి, అందరూ ఆరోగ్యం కలిగి ఉండేటకు క్రీస్తు ప్రేమను తెలియజేయటకు వచ్చారు. క్రీస్తు ప్రేమ ఉన్నతమైనదండి. బైబిల్ గ్రంథంలో ఉన్న న్యాయము ఉన్నతమైనది. ఇది దేవుని న్యాయము, దేవుని యొక్క బైబిల్ ఉన్న దేవుడు న్యాయాధిపతి, నిజమైన న్యాయమంతి ఉన్నమంతుడు, ధర్మకారి, ప్రేమ స్వరూపుడు, గొప్ప సజ్జుడు, దీర్ఘశాంతుడు, గొప్ప ఔన్నత్యుడు, నీతిమంతుడు, ఆయన సత్యస్వరూపుడు, సత్యవర్తనుడు. కాబట్టి వారికి దేవుడు లేడు కాబట్టి ఏమైపోతుంది తెలుసా? వాళ్ళ భక్తి, వాళ్ళ ఈ రంజాన్ సమయంలో వాళ్ళ దీక్ష అంతా బలహీనమైపోయి వాళ్ళ అధికారులు అంతా టపటప చనిపోతలేరు. బెంజమిన్ చచ్చిపోయిందని పెద్ద గోల పెట్టారు. ప్రాపగండ సోషల్ మీడియాలో చంపితే మాత్రం చచ్చిపోతాడా? ఫాల్స్, అంతా ఫాల్సే ప్రాపగండ. మన ఇండియాలో ఫాల్స్ ఒక మతం అయితే మధ్య ఆసియాలో ఒక మతం. కాబట్టి వాళ్ళు చేతులు చూపిస్తారు, దేవుని బిడ్డలు చేతులు చూపిస్తే ఈ యొక్క అమాన్ ఆత్మ కలిగిన వాళ్ళు, అమాలికుల ఆత్మ కలిగిన వారు అంత వక్రంగా, అక్రమముగా, దుర్మార్గంగా, దుష్టంగా చేసే కార్యం కనుక విజయము దేవుడు ఎవరు దిక్కుంటారో వారికి విజయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏ విత్తనం అదే పంట కోస్తాం కనుక క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు వింటున్నవారు మతపరంగా క్రైస్తవం ఉంటే మీరు ఇంకోళ్ళు చంపుతూ మీరు చచ్చిపోతూ ఇంకోళ్ళు చంపే విధానం ఉన్నటువంటి ఆ మూర్ఖమైనటువంటి మతంలో ఉండకుండా, మనుషులు కల్పించినటువంటి ఆ వ్యర్థమైనటువంటి మత ఆచారాలు ఉండకుండా, దేవుడు చూపించిన మార్గంలో దేవుడి యొక్క నీతి కలిగిన ఆ నడిపింపులో ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుంది. మనకు ఆశీర్వాదము వస్తుంది. కనుక శారీరకమైన విత్తనాలు విత్తువాడు విత్తనము అంటే విత్తువాడు మరణము కోస్తాడు, ఫలం కోస్తాడు. అక్షయ అనే దేవుని వాక్యము మీ హృదయంలో
మరి విత్తుకొని అనుసరించిన వాడు అక్షయ అనే ఫలము, నిత్య జీవం అనే ఫలము పంట కోస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏ మోసపోకుడు వెక్కిరింపబడు దేవుడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. ఏ మనిషి ఏ విత్తనం విత్తుతాడో అదే పంట కోస్తాడు. కాబట్టి మనం మేలు చేద్దాం, మనం బ్రతుకుతూ ఇంకోలకు బ్రతకనిచ్చే విధంగా చేద్దాం. హల్లెలూయా. లేదు నేనే లేకుండా చేస్తామంటే తప్పదిగా యుద్ధాలు. అదే రాజనీతి కదా, అదే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అలాంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో బైబిల్ కాంతిలో, బైబిల్లో దేవుని యొక్క కళ్ళతో, దేని వాక్యం ద్వారా, దేని ప్రవచన వాక్యంతో చూస్తేనే ఈ లోకంలో సంభవించే ఆ సంఘర్షణ మనకు అర్థమవుతుంది. సంఘర్షణ, యుద్ధాలు, ఏది న్యాయమో, ఏది ధర్మమో, ఏది మరి దేవుడు కొలికి తీసుకొచ్చే విధంగా, ముగింపు తీసుకొచ్చే విధంగా చేస్తాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి మానవ జాతి అంతా ఒక దేవుణ్ణి యేసయ్య వైపు చూడటానికి అక్కడ యుద్ధం జరుగుతాయి. మనకందరం వంటింట్లో కూడా యుద్ధాలుగా గ్యాస్ కుళాయిలు అన్నీ బంద్ అయిపోతున్నాయి. ఎందుకు తెలుసా అండి? నిజమైన సృష్టికర్తను మొక్కకుండా ఉన్నటువంటి వారందరూ ఆ సృష్టికర్త వైపున చూడటానికి ఇదిగో ఆర్థిక యుద్ధం జరుగుతుంది. మన అవసరతలో, మన యొక్క మనుగడకు ప్రశ్నార్థంగా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పోరాటము ఉపవాస ప్రార్థన భక్తితో అయితేనే అధిగమిస్తాం. నిత్య అవసరతలో అధిగమిస్తాం, పోరాటంలో అధిగమిస్తాం, ఈ యుద్ధాలు అధిగమిస్తాం, ఈ కరువులు, ఈ క్షామాలు, ఈ అంత్యదినాలు సంభవించేటువంటి ఘోరమైన అనార్థాలు, ఈ ప్రళయాల మీద జయం పొందేది దేవుని మాటతోనే తప్ప మన యొక్క తెలివితోని కాదు, మన మతంతోని కాదు, ఈ లోకంలో మరి ప్రకృతి జ్ఞానము కాదు, ఇంకేది కాదు. దేవుడే అన్నిటినీ సృష్టించిన దేవుడే. ఆయన మాటగా, ఆయన బాటలో క్రీస్తు ద్వారానే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకోసం మనలో ఉన్న దుష్ట ఆత్మను తొలగించటానికి, దుష్టక్రియలు తొలగించటానికి ఆయన నమ్ముకున్న మనము అర్ధ కాకుండా సంపూర్ణంగా ఉండటకు దుష్టుని యొక్క మరి ఆలోచన క్రియ, మరి వాని క్రియలు, వాని తత్వాలు అంతా శరీర ప్రకారంగా మనకు ఆత్మీయ జీవితంలో విఘాతం కలిగిస్తారు. కాబట్టి దాన్ని తొలగించడానికి ఉపవాస ప్రార్థన దీక్ష మనము సహవాసము ద్వారా వాక్యంగా స్థిరపరచబడి ఆ అనుగ్రహము కలిగినటువంటి ఆ శక్తితో యేసయ్య రాకడను ఎదుర్కొన్నట్టుకు మనం సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాళ్ళు అలా కాపాడబడుతున్నారు కదా. రేపు క్రైస్తవులు కూడా ప్రపంచమంతా ఇలా సంఘర్షణ జరుగుతుందని, ప్రపంచమంతా ఒక దేశంగా, ఒక రాజ్యంగా పరిపాలించబోతున్నప్పుడు దుష్టుడే మళ్ళీ ఆ గల్ఫ్ దేశం నుంచే ఒక అబద్ధ క్రీస్తు వస్తాడు. ఆ అమాలేకుల ఆత్మ లేక అమాని యొక్క ఆత్మ, దుష్టుని ఆత్మలాగా వాళ్ళు వచ్చి క్రైస్తవులను హింసించడానికి రాబోతున్నాడు. 366 ముద్ర వేసుకునే తప్ప నీకు తిండి గింజలు ఉండే, నా పరిపాలన మీకు క్షేమం ఉండదని చెప్పి ఆంక్షలు విధిస్తే ఆ సృష్టికర్తకు విరుద్ధంగా నడిపిస్తున్నప్పుడు చాలా భయంకరంగా అయిపోతాం. కాబట్టి ఆ మహాశ్రమలకు ఎదుర్కొన్నట్టుకు మనము సిద్ధపడాలి. ఫస్ట్ భ్రష్ట కార్యాలు అంటే భ్రష్టాత్మ చేత ఈ లోకమంతటా ఫస్ట్ భ్రష్టత్వము సంభవిస్తేనే, ధర్మ విరోధి సంభవిస్తేనే దేవుని యొక్క అనుగ్రహము కలిగే విధంగా ఇదిగో యేసయ్య రెండో రాబోతున్నాడు. ఆయన రాకడకు మన సంసిద్ధులుగా ఉండటకే ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ దీక్షలు, ఈ ప్రార్థన, ఈ వాక్యాలు, ఈ అనుగ్రహం. కాబట్టి ప్రియదేవులారా, చెవి ఒగ్గి గ్రహించి మనసుతో పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకుంటూ దేవుని నడిపింపుకు మనం ఏకీభవిద్దాం. లేదు మాకు ఇష్టమైన లోకమంతా లేదని లోకరీతిగా లోకమంతా వెనకలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని రాజ్యాలు ఉన్నా వెనకాల ఏమి దురాత్మ చేత పరిపాలన జరుగుతుంది, దురాత్మ చేత నడిపించబడుతుంది. అందుకోసమే శాంతి సమాధానం లేదు. మతాల ద్వారా, కులాల ద్వారా, రాజ్యాల ద్వారా కొట్టుకజరుతున్నారు జనం మీదకి జనం. ఆ ఒక్క సృష్టికర్త వైపున వస్తేనే ఈ సంఘర్షణ నుంచి కాపాడబడతాం. ఆ అనుగ్రహం మనం పొందుకున్నాం. ఆ సృష్టికర్త నుంచి వచ్చిన వాక్య స్వరూపుడైన శరీరధారిగా ఉన్న ఆ యేసయ్య మన కోసం ఫస్ట్ పాప విమోచన చేశాడు. ఈ దుష్ట విమోచన నుంచి కాపాడే విధంగా మతం నుండి, కులం నుండి, ఏదో మనుషులు తత్వం నుండి విడుదల ఇచ్చి దైవత్వంలో నిలబెట్టుటకు మనం సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు ఆదరణకర్తగా ఆయన మాటలు ఇచ్చి, ఆయన ఆత్మ నాలాగా ఒక ఆత్మ, అదృశ్యమైన ఆత్మ, పరిశుద్ధాత్మ మీ మధ్యలో ఉంటాడు. ఇమ్మానుయేలుగా మీకు తోడుగా ఉంటాడు. దేవుని మాటను కలిగి అపేక్షతో నడిచిన వారికి ఆయన సహాయం చేస్తాడు.
పరిశుద్ధాత్ముడు ఆయన వాగ్దానములు, ఆయన ప్రవచనలు నిలబెట్టడానికి మనం ఆత్మీయ పోరాటంలో ఆరాటం కలిగిన వారికి ఆ పోరాటంలో విజయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఆత్మీయ ఆరాటం ఉండాలా లేదా? ఆరాటం ఉన్న వాళ్ళ పోరాటంలో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ చేత మనము నింపబడుతూ వాక్యానుగుణంగా జయించుటకు ఎదుగో ఉపవాస ప్రార్థన ద్వారా మనము ఆత్మీయ యుద్ధంలో విజయం సాధించుటకు దుష్ట కార్యాలు, దుష్ట ఆలోచన, దుష్ట ప్రవర్తన ధ్వంసం చేసుకుంటూ ముందుకు సాగే విధంగా నడిపించబడేదే ఎదుగో దేవుడు నడిపింపగలిగిన ఈ సావర్సం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ వాకుల చేత మన దేవుడు ఆశీర్వదించిన మరి ధన్యకరంగా నడిపించుడుగాక. ఆమె తల వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఎదుగో ఈ పగటి కాలంలో తండ్రి, నీ మాటలు విన్న నీ బిడ్డలు తండ్రి, అయా ప్రభు స్తోత్రము తండ్రి, ఈ ప్రస్తుత సంభవించిన సంభవాల యొక్క ఆ విషయాలను తండ్రి, దాని వెనకాల ఉన్నటువంటి కార్యాలను, ఉద్దేశాలను తెలియజేస్తూనే మా జీవిత యాత్రలో ప్రభు, ఆత్మీయ యాత్రలో ప్రభు ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా ప్రభు తండ్రి దాన్ని ఎదుగో వాటి సంభవాల ద్వారా మేమేం నేర్చుకుని ఏ విధంగా యేసయ్య రాకడ సిద్ధపడాలో ప్రభు మాకు తెలియజేసిన విధానం బట్టి వందడా. ఆది నుండి నీ సంకల్పం తెలియజేస్తూనే ప్రభు నేను ఏర్పరచుకున్న బిడ్డలకు, నువ్వు విమోచించిన బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న ఏ జనాంగమైన, ఏ జాతి అయినా, ఏ కులమైన, ఏ మతమైన నిలవనేరదశలు ఇచ్చి ఉన్నా ధ్వంసం చేయబడవలసిందే తండ్రి. అందుకోసం ప్రభు స్తోత్రము తండ్రి, దుష్టుని కార్యాలు, ఏ మతంలో ఉన్న దుష్టుని యొక్క ఆలోచనలు, ఏ కులంలో ఉన్న, ఏ రాజ్యంలో ఉన్న, ఏ విధంగా మనుషుల్లో ఉన్నా అది నేను కలిసివేసేది, నాశనం చేసేది, నేను గొప్పగా హింసకు దాడి తీసేది, దేవుని రాకడకు, దేవుని యొక్క నడిపింపుకు విఘాతం చేసేది, దాన్ని జయించమని సెలవిచ్చి ఉన్నా. అందుకోసం ప్రభా భౌతికంగా అది ప్రభా యుద్ధాలు కూడా నీ ప్రణాళిక నెరవేర్చడానికి ప్రభా, ఆత్మీయలో ప్రభా పోరాటం చేసేవారు కూడా ప్రభా నీ సంపూర్ణ సంకల్పం నెరవేర్పుగా నిలబడే వాళ్ళే తండ్రి. నీ రాకడకు సమస్తము సమకూడి నీ కోసం ప్రభా ఆయా సిద్ధపరచబడుతున్నటువంటి ఇదిగో ప్రభా నీ కృప ద్వారా, నీ విమోచన ద్వారా రక్షింపబడిన సంఘము తండ్రి, నీ రక్తమిచ్చి కొనబడిన సంఘము తండ్రి, నీ గుణాతిశయంలో నిలబడటానికి దుష్టుని ఆలోచన పుట్టుకతో వచ్చిన పాపశాపం యొక్క ఆ దుష్టుని యొక్క ఆయా కార్యాలు, చర్యలు అన్నింటినీ ధ్వంసం చేయబడే విధంగా మేము ప్రభా మాకు ఆత్మీయ యాత్రలో ప్రభా తగిన బలము, శక్తి ఇవ్వటానికే మాకు సహవాసం ఇచ్చావు, మాకు ఉపవాస దీక్షలు ఇచ్చావు ప్రభా స్తోత్రం తండ్రి. ఆదివారం ఆరాధనలు మాకు ఇచ్చావయ్యా. ఈ ఆరాధన ద్వారా ఎదుగు ప్రభా స్తోత్రం తండ్రి, సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మేము ప్రభులే విధంగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలనాడు తండ్రి భౌతికంగా ఇజ్రాయెల్ ప్రజలను మనగడకు ప్రభా స్తోత్రం తండ్రి ఆటంకపరిచి వాళ్ళ భూమి మీద లేకుండా చేసే వాళ్ళ యొక్క ఆత్మను ప్రభు స్తోత్రము తండ్రి, అయ్యా నువ్వు గొప్పగా ఇదిగో ప్రభు ధ్వంసం చేసావయ్యా. మళ్ళీ ఏ రూపంలో ఉన్నా మళ్ళీ అటాక్ చేయటకు ప్రభు భౌతికంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు కానీ, ఆత్మీయంగా ఉన్నటువంటి ప్రభు స్తోత్రము తండ్రి ప్రభు నీ వాగ్దానం పొందుకునేటువంటి ప్రభు క్రైస్తవుల మీద కానీ ప్రభు ఏ విధంగా వ్యతిరేకంగా జరుగుతుంది అదంతా తుదమే చేయటానికే చేస్తున్నావయ్యా. అయితే ప్రభు స్తోత్రం మతపరంగా క్రైస్తవులు ఉన్నా, యూదులు ఉన్నా, అరబులు ఉన్నా స్తోత్రము తండ్రి, అలాగనే ఇస్లాం సహోదరులు ఉన్నా అదిగో మతము మితి లేకుండా జీవించేదయ్యా. కానీ నీవు నడిపింపు అది గొప్ప ఆరోగ్యం ఇచ్చేది, క్షేమం ఇచ్చేది, విజయం ఇచ్చేది కనుక ఎంతమంది అయితే స్తోత్రము తండ్రి ఉత్తములు ఏదో క్రైస్తవులు ఉన్నవారిని నీ బిడ్డలుగా నీ నిబంధనకు స్థిరపరిచే విధంగా నిలబెట్టము. అలాగే యూదుల్లో ఉన్నవారిని నీ నిబంధనకు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలానే స్తోత్రము తండ్రి ఇస్లాం సహోదరులు యథార్థవంతులందరినీ స్తోత్రము తండ్రి, అయ్యా నీ నామాన్ని ఎరిగిన వారిని నీ కృప చూపించావు, కృప చూపించమని. అలాగనే స్తోత్రం నీ యథార్థ హృదయం కలిగిన వారిని నీ కందృష్టి లోకమంత్ర సంచారం చేసినప్పుడు తండ్రి వాళ్ళని స్థిరపరిచే విధంగా, క్రీస్తులోనికి వచ్చే విధంగా, అది నీ రాకడకు సిద్ధపడే విధంగా ఆధ్యాత్మికంగా అయ్యా నీ నీతిలో, నీ సత్యంలో, నీ ధర్మములో, నీ పరిశుద్ధతలో నిలబడే విధంగా దుష్ట కార్యాలు, అపవిత్రమైనది అయ్యా అన్యాయమైనది, అసత్యమైనది, అదే దుర్నీతి కలిగినది, దుర్మార్గమైనటువంటి దుష్ట ప్రతి ఒక్క మానవ జాతిని గమనించేటువంటి తత్వం యావత్ దేశంలో
ధ్వంసజేయబడుగాక. ఆ మరణ కార్యాలు ప్రభు, పతన కార్యాలు తండ్రి, మనిషిగా చూడకుండా మానవత్వం లేకుండా చేసే ప్రతి వ్యతిరేక దుష్ట కార్యం యావత్తు యేసులో ధ్వంసజేయబడుగాక. ప్రభు, మేము బ్రతుకుతూ ఇంకొకరు బ్రతికించే విధంగా, మేము క్షేమము కలుగుతూ ఇంకొకరు క్షేమం కలిగే విధంగా, మేము ఇదిగో ప్రభు నెమ్మది పొందుకుని ఇతరులకు నెమ్మది కలిగే విధంగా నీ కృప ద్వారా నడిపించబడుకు సహాయం చేయం ప్రభా. ఏ విత్తనం అదే పంటకు వస్తామని నీ వాక్య సెలవిచ్చి ఉన్నావు. దేవుడు మోసపోవడం వెక్కిరింపబడు కనుక ఆత్మీయంగా మేము విత్తి ఆత్మీయ అక్షయ అనే ఫలము, ఆయా నిత్య జీవం అనే ఫలం పొందుకునే విధంగా సహాయం చేయం. కీడులో పోకుండా, మరణావస్థలో నిత్య నాశలో పోకుండా కాపాడం. మేలే జీవించాలి. నీ వాక్య మేలు తండ్రి, నడిపింపు మేలు తండ్రి. ఆ మేలుకరమైన విత్తువాడు ప్రభా, మేలైన ఆశీర్వాదకరమైన తన జీవం పొందే ఆ అనుగ్రహములు కలిగే విధంగా ఈరోజు మాతో మాట్లాడవయ్యా. కనుక నీ ప్రణాళికబద్ధంగా మేము ఆలోచనగా, స్పందనగా మాటకు ముందుకు సహాయించమని, అనుభవంగా ఉండటకు సహాయించాం. నీ స్వరము వినే విధంగా, నీ చేత మేము ఎరగబడే విధంగా, నిన్ను ఎరగాలే ఫస్ట్ ప్రభు. నీ చేత మేము ఎరగబడే అనుగ్రహము కలిగితేనే తప్ప ప్రభు నీతో అనుబంధం మేము పెరగదయ్యా. నీతో అనుబంధం ప్రభు స్థిరపరచబడలేము తండ్రి. అట్టి అనుగ్రహం దయచేయం. మా శరీరం ప్రాణం ఆత్మనికి అప్పచెబుతూ నా ప్రభు యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you. Praise the Lord.